తెలంగాణ ఎజెండా తెలంగాణ లీడర్లే ఢిల్లీ నిండా. ఢిల్లీలో మకాం వేశారు అధికార విపక్ష నేతలు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్ని పార్టీల ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ సమస్యలపై కేంద్ర పెద్దలను కలిశారు. తెలంగాణపై ఎల్ నినో ప్రభావం ఉందన్న ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. ఢిల్లీలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3.5 గంటల పాటు పార్లమెంటులో గడిపారు. పలు పార్టీల ఎంపీలతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను తెలంగాణకు పంపించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో వల్ల వర్షాలు లేకపోవడము, కరువు పరిస్థితులు ఉండడము, పంటల ఉత్పత్తి తగ్గిపోవడము, రకరకాల వ్యవసాయ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి అక్కడున్న కరువు పరిస్థితులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఇవ్వడానికి బృందాలను పంపించవలసిందిగా కేంద్ర మంత్రి గారిని కోరినాం. తొందరలోనే కేంద్ర ప్రభుత్వం బృందాలను క్షేత్రస్థాయిలో పంపించి తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మొత్తంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఉపాధి హామీ విషయంలో కానీ, వ్యవసాయంలో ఉన్న సమస్యల విషయంలో కానీ మంత్రి గారి దృష్టికి అన్ని రాతపూర్వకంగా సమస్యలను తీసుకెళ్ళినాం. మంత్రి గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తా అని చెప్పిండ్రు. తొందరలోనే వారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు రమ్మని ఆహ్వానించిన క్షేత్రస్థాయిలో ఈ సమస్యల్ని తెలుసుకోవడానికి మంత్రి గారు వస్తారని ఆశిస్తున్నాం. పీమే కింద 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రామీణ అభివృద్ధి పనుల్లో 10 కొత్త పనులు చేర్చాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పనులకు 90 రోజుల ఉపాధి కల్పించాలన్నారు సీఎం. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదన్నారు రేవంత్ రెడ్డి. ఇక మీదట ఏ సంవత్సరం బకాయిలు ఆ సంవత్సరమే చెల్లిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో 8,000 కోట్ల బకాయిలు పెట్టారన్నారు రేవంత్ రెడ్డి. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటున్నారు. మొట్టమొదట బీజేపీ నాయకులు నేను సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. బుధవారం ఢిల్లీలో జరిగే టీపీసీసీ సమన్వయ కమిటీ తొలి సమావేశంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.